ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఈ ప్రకారంగా మొత్తం కూడా శ్రీకృష్ణ పరమాత్మ తాను చెప్పదలంచినటువంటి బోధ మొత్తం కూడా చెప్పివేసి చిట్ట చివరకు అర్జునుడిని ఈ విధంగా ప్రశ్న చేస్తూ ఉన్నారు. ఈ వాక్యము చేత గీతాచార్యుని యొక్క బోధ అంతా కూడా పరిసమాప్తమైపోతుంది. ఓ అర్జున, నా ఈ వాక్యాలను నీవు ఏకాగ్రమైన చిత్తుడవై విన్నావా? నీ భ్రమ నశించిపోయిందా అని భగవానుడు ప్రశ్నించారు. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నటువంటి రోగికి ఔషధాన్ని ఇచ్చిన తర్వాత అతని రోగం మరి కొంచెమైనా నెమ్మదించిందా, శమించిందా అని అడగడం అనేటువంటిది వైద్యుని యొక్క కర్తవ్యమై ఉన్నది కదా. అలాగే ఈ భవరోగ వైద్యుడకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే ప్రకారం చేశారు. అజ్ఞానము అనే వ్యాధి చేత, అజ్ఞాన రుగ్మత చేత బాధితుడైనటువంటి అర్జునునకు గీతాశాస్త్రము అనేటువంటిది ఉపమించడానికి సాధ్యము కానటువంటి అనుపమమైన ఔషధాన్ని ఇచ్చారు. భ్రమరూపమైనటువంటి అతని యొక్క వ్యాధి శమించిందా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ధ్యానించేటప్పుడు కానీ, ఏదైనా సరే జ్ఞాన బోధను శ్రవణం చేసేటప్పుడు కానీ, దానిని గురించి ఆత్మతత్వ విచారణ చేసేటప్పుడు కానీ మనస్సు ఎలా ఉండాలి? ఏకాగ్రముతో ఉండాలి. చంచలమైనటువంటి చిత్తముతో ఏది చేసినా కూడా ఉపయోగకరంగా ఉండదు. అంటే కదులుతూ ఉన్న నీటి యందు సూర్య ప్రతిబింబం చక్కగా మరి కనబడుతుందా? ఉండదు. అలాగే కదులుతూ ఉన్నటువంటి అద్దమునందు ముఖం సరిగా కనిపిస్తుందా? కనిపించదు. అట్లాగే చంచలత్వంగా కదులుతూ ఎల్లప్పుడూ చపలత్వంగా ఉన్నటువంటి మనస్సునందు ఆత్మ కూడా సరిగా ప్రతిబింబించదు కదా. అంటే ఈ వినడం కూడా జ్ఞానతత్వాన్ని గురించి విన్నటువంటి శ్రవణము, మననము, నిధిధ్యాసనము మొదలైనటువంటివి కూడా చంచలముగా చపలముగా ఉన్నటువంటి మనస్సునందు ఇవి కూడా సరిగా జరగవు. ఇంకా కూడా అది ఎటువంటి సమయం అంటే ఇరుపక్ష సైనికులు కూడా యుద్ధం చేయటానికి సిద్ధమై ఉన్నారు. యుద్ధ కల్లోల సందర్భం కాబట్టి అర్జునుని మనసు ఏమైనా సరే విక్షేపాన్ని పొంది ఉన్నదేమో. పొంది ఒకవేళ ఏకాగ్రత తత్వాన్ని కోల్పోయి ఉంటే తాను చెప్పినటువంటి బోధ అంతా కూడా ప్రయోజన శూన్యమే అవుతుంది కదా. కాబట్టి భగవానుడు ఇటువంటి ప్రశ్న వేయడం అనేటువంటిది సమంజసముగా సముచితంగానే ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా తాము పారాయణం చేసేటప్పుడు కానీ, లేదు తత్వ విచారణ చేసేటప్పుడు కానీ, ధ్యానాన్ని చేసేటప్పుడు కానీ మనస్సును బయటికి పోనివ్వకూడదు, బహిర్ముఖంగా పరిగెత్తనివ్వకూడదు. ఏకాగ్రముగా అంతరమునందే ఉంచుకోవాలి. ఇదే కదా చిట్ట చివరకు భగవానుడు చేసినటువంటి మరి అఖండమైనటువంటి బోధ. అయితే మనస్సును ఏకాగ్రపరచుకొని ఈ యొక్క శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటి దానిని చేసి ఆ జ్ఞానాన్ని సమూలంగా నశింపజేసుకోవాలి అనేటువంటి ఈ మాటయే కదా, మరి ఈ వాక్యమే కదా గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గీతాశాస్త్రమునందు చేసినటువంటి అంతిమమైన చిట్ట చివరి ఉపదేశము అయి ఉన్నది. అయితే మోహము అంటే భ్రమ అని తెలుసు కదా మనందరికీ. కాబట్టి ఈ భ్రమకు కారణం ఏమిటి? అజ్ఞానమే. అజ్ఞానము చేత మనుజుడు ఏ విధంగా చీకటిలో
త్రాడును చూసి పాము అని భ్రమించినట్లుగానే ఈ యొక్క అజ్ఞానము చేత మనుజుడు భ్రమకు లోనైపోతాడు, భ్రమలో పడిపోతాడు. అలాగే అజ్ఞానము చేతనే సత్యము కానటువంటి అసత్య వస్తువును నిత్యమనేటువంటి సత్యమనేటువంటి మోహంలో జీవుడు పడిపోతాడు. అజ్ఞానం వలన కలిగినటువంటి అర్జునుని యొక్క మోహము తన బంధువులు చనిపోతారని, తన కుటుంబ వంశమంతా నశించిపోతుందని ఈ విధమైనటువంటి దుఃఖము ఏదైతే ఉన్నదో అదే కదా అర్జునుడికి కలిగినటువంటి మోహము. అది శ్రీకృష్ణ పరమాత్మ చేత బోధింపబడినటువంటి ఉపదేశింపబడినటువంటి జ్ఞానము చేత అర్జునుని యొక్క మోహమంతా నశించిపోయింది. అది నశించిందా లేదా అనే భగవానుడు అర్జునుడిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఔషధము శక్తివంతమైనదే అయినట్లయితే రోగం ఏమవుతుంది? సంపూర్తిగా నశించిపోతుంది. అలాగే శ్రీకృష్ణుని మరి అనుపమమైనటువంటి ఉపమించడానికి సాధ్యము కానటువంటి దానికదే సాటి అయిన జ్ఞాన భేషజము చేత అర్జునుని యొక్క భవరోగము సంపూర్తిగా వినాశాన్ని పొందింది కదా. తాను ప్రయోగించిన ఔషధము యొక్క ప్రభావము ఎటువంటిదో తెలుస్తుంది. కాబట్టే భగవానుడు ధైర్యముగా ఏమంటున్నాడు, అర్జున నీ భవరోగము శమించినదా అని అడగగలిగారు. ఎందుకు? తనిచ్చినటువంటి ఔషధం యొక్క విలువ తనకు తెలుసు. అలా ఏమని అడిగారు అంటే నష్ట అని అడిగారా? లేదు, ప్రనష్ట అని అడిగారు. అంటే నీ అజ్ఞానము అనబడేటువంటి వ్యాధి సంపూర్తిగా నశించిందా అని భగవానుడు అర్జునుడిని ప్రశ్నించిన వారయ్యారు. ఓ ధనంజయ అంటే ఓ అర్జున, అర్జునునికి మరొక పేరు ధనంజయ అనేటువంటిది. ఎందుకు ధనంజయ అనేటువంటి పేరు కలిగింది అంటే తను వారి యొక్క అగ్రజుడైనటువంటి ధర్మరాజు రాజసూయ యాగము కల్పించినప్పుడు అక్కడ ధనానికి కొరత ఏర్పడినప్పుడు తను రాజ్యాలను కూడా జయించి వారి ద్వారా కప్పము అనబడేటువంటి ద్వారా ప్రతి రాజ్యమునందు అనేక ధనరాశులను తీసుకొని వచ్చి రాజసూయ యాగానికి సమర్పించి రాజసూయ యాగము చక్కగా కూడా విజయవంతమయ్యేలాగా చేశాడు. కాబట్టి అలా ధనాన్ని ఎలా పరరాజులని మరి ఓడించి వారి వద్ద నుండి కప్పంగా పట్టుకున్నటువంటి ఈ యొక్క ధనాన్ని జయించుకొని వచ్చినటువంటి అర్జునుడు. కాబట్టి ఓ ధనంజయ అనే చెప్పి ఉండవచ్చు పరమాత్మ ఆ సందర్భాన్ని బట్టి. ఎందుకంటే నీవు ఆనాడు రాజసూయ యాగానికి కావలసినటువంటి ధనాన్ని ఏ విధంగా నీ పరాక్రమము చేత మరి కొని తెచ్చావో, జయించుకొని వచ్చావో, అలాగే ఇప్పుడు కూడా ఈ మాయా సంబంధమైనటువంటి సమ్మోహం ఉన్నది కదా, అజ్ఞానం ఉన్నది కదా, అజ్ఞానముతో ఏర్పడినటువంటి భ్రమ ఉన్నది కదా, దానిని కూడా జయించి వేయు, కీర్తినే వహించు అని హెచ్చరించడానికి కాబోలు ఈ ధనంజయ అనేటువంటి పదాన్ని భగవానుడు ఇక్కడ ప్రయోగించారు. అయితే శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటిది కేవలం ఏకాగ్రమైన మనస్సుతో చేయాలి అని భగవానుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకు నీకు ఏ విధంగా అంటే మొత్తం కూడా నీ అజ్ఞానము పూర్తి నశించినదా, నీ రోగం శమించిందా అని అడిగినటువంటి భగవానుని యొక్క ప్రశ్నకు అర్జునుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు ఇలాగా. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జునుడు చెప్తూ ఉన్నాడు, ఓ కృష్ణ, మీ యొక్క అనుగ్రహం వలన నా అజ్ఞానమంతా నశించిపోయింది. జ్ఞానము కలిగినది అంటే ఆత్మ యొక్క ఎరుక కలిగినది, ఆత్మస్మృతి కలిగినది, సంశయాలన్నీ కూడా తొలగిపోయినవి. ఇంకా మీరు ఏది ఆజ్ఞ చేస్తారో, ఏది ఆదేశిస్తారో దానిని నేను నెరవేర్చుతాను అని చెప్తూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణమూర్తి ఏమన్నారు, నీ అజ్ఞానము నశించిందా అని ప్రశ్నించినప్పుడు అర్జునుడు అందుకు చక్కని సమాధానాన్ని చెప్తూ ఉన్నాడు. నా అజ్ఞానము అంటే ఆవరించబడినటువంటి మోహమంతా కూడా అంతరించిపోయినది అని అతడు విస్పష్టంగా చెప్పివేశాడు.
అర్జునుడు ఎలా ఉన్నాడు? దేహభ్రాంతితో కూడుకొని ఉన్నవాడై, మొట్టమొదట అర్జున విషాద యోగంలో దేహభ్రాంతితో కూడుకొని ఉన్నవాడై కర్తవ్యము అకర్తవ్యాన్ని కూడా విస్మరించి ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి కర్తవ్యాలను విస్మరించి ఉన్నటువంటి సందర్భంలో గీతాచార్యులైన శ్రీకృష్ణమూర్తి ఆయనకు అర్జునునికి యథార్థమైనటువంటి వాస్తవిక తత్వాన్ని గురించి ఉపదేశించారు. అంటే ఇప్పుడు అనారోగ్యంతో బాధపడేటువంటి వానికి మంచి ఔషధాన్ని ఇచ్చినట్లుగానే ఇక్కడ వైద్యుడు గొప్పవాడు, ఔషధం కూడా గొప్పదే. ఇక రోగం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఏమిటి అంటే అక్కడ ఇవ్వబడినటువంటి ఔషధము గొప్పదే, ఇచ్చినటువంటి వైద్యుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా గొప్పవాడే. కాబట్టి రోగం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తుంది? ఎలాగంటే ఆ గీత అనబడేటువంటి అమృతాన్ని త్రాగినటువంటి అర్జునునికి ఎన్నో జన్మల నుండి సంక్రమించినటువంటి మోహము అనేటువంటిది అంతరించిపోయినది. అజ్ఞానము అనేటువంటి కైపు, ఏ మొత్తుకైతే లోబడి మాయకైతే లోబడి ఉన్నాడో ఆ కైపు అంతా తొలగిపోయింది. ఆ విషయాన్నే మరి అర్జునుడు ఇలా ఒప్పుకున్నాడు. ఏమని? నష్టో మోహ అని అనేటువంటి వాక్యం చేత అర్జునుడు తనకు తానే ఒప్పుకున్నాడు. ఔషధానికి సద్య ఫలితం అనేటువంటిది కలిగింది కదా. ఎలాగంటే ఔషధం సేవించినప్పుడు ఔషధానికి తగినటువంటి ఫలితం ఏమిటి అంటే ఆ అనారోగ్యం అంతా నశించిపోయి పూర్వంలో ఉన్నటువంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాడు అజ్ఞానము ద్వారా మరి చ్యుతి చెంది దేహాన్ని పొంది నేను జీవుడను నేను దేహాన్ని అని భావించుకునేటువంటి వానికి మళ్ళీ కూడా వివిధ రకాలైనటువంటి శారీరకమైనటువంటి మరి స్థితిగతులు ఉపాధిగతులు అనేవి ఒకటి పోతే ఒకటి వదిలితే మరొకటి, ఈ విధంగా ఉత్పన్న పతనాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నవి కదా. అయితే ఇక్కడ ఔషధానికి ఈ భవరోగము అన్నప్పుడు పుట్టుక చావుతో కూడినటువంటిదే భవరోగము. ఎల్లప్పుడూ ఒక ఉపాధి ఉన్నదా మార్పు చెందుతుంది, పతనమవుతుంది, పతనమయ్యాక మరొక కొత్త ఉపాధిని పొందుకొని వస్తుంది. ఈ విధంగా వచ్చేటువంటి దానికి ఔషధం ఇచ్చినటువంటి భవరోగ వైద్యుడైనటువంటి శ్రీ గీతాచార్యులు ఆత్మతత్వ విచారణ అనబడేటువంటి గొప్పదైన ఔషధాన్ని భవరోగగ్రస్తుడైనటువంటి అర్జునుడికి ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు ఏమైంది? ఆ ఔషధం యొక్క గుణం ఏమిటి అంటే రోగాన్ని నశింపజేయడం. ఆ ఆత్మతత్వ విచారణము అనేటువంటి శాశ్వత వస్తువును గురించి తెలిపేటువంటి జ్ఞానం అనబడేటువంటి ఔషధాన్ని ఎప్పుడైతే అర్జునుడు సేవించాడో దాని యొక్క ఫలితం ఏమైంది అంటే భ్రమకు మూలం ఏమిటి? అజ్ఞానము. ఆ అజ్ఞానము పూర్తి స్థాయిలో నశించిపోయినది. అంటే ఔషధానికి సరి అయినటువంటి ఫలితం ఏమిటి అంటే ఏ రోగానికి ఔషధాన్ని ఇవ్వబడుతుందో ఆ రోగం అనేటువంటిది పూర్తి స్థాయిలో నశించిపోవడమే ఆ ఔషధానికి సరి అయినటువంటి ఫలితం. అదే కలిగింది అర్జునునికి. అంటే ఎవరికైతే బోధించారో బోధించేవారు వేరు, బోధింపబడేవారు వేరు. బోధితుడు అన్నప్పుడు అర్జునుడు, బోధకుడు అన్నప్పుడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా ఈ బోధితుని యందు ఎవరైతే బోధించబడినటువంటి మరి బోధన గ్రహించేటువంటి అర్జునుడు ఉన్నాడో ఆయన దానిని బోధింపబడగానే గీతాచార్యుల ద్వారా బోధింపబడగానే ఆత్మతత్వ విచారణము అనేటువంటిది ఎవరికి బోధించారో వారి దగ్గర తక్షణ ఫలితాన్ని సాధింపగలగడం అనేటువంటిదే కదా బోధకుని యొక్క కానీ ఆ యొక్క బోధ యొక్క కానీ అంటే ఏ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారో ఆ బోధించేటువంటి వారి యొక్క కానీ ఏ బోధనైతే బోధిస్తూ ఉన్నారో ఆ బోధ యొక్క మహిమను కానీ గట్టిగా ఘనంగా లెస్సగా చాటుతూ ఉంటుంది కదా. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి శక్తిశాలియో అంటే గీతాజ్ఞానము ఎంత పుట్టుతరమైనదో బోధకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో శక్తిశాలి.
ఆ బోధించేటువంటి బోధ ఏమిటి? గీతా జ్ఞానము. అది ఎంత పటుతరమైనదో దీని చేత మనకి స్పష్టపడుతూ ఉన్నది. ఎందుకు అంటే బోధితుడైనటువంటి అర్జునుని యొక్క అనేక జన్మల అజ్ఞాన ఆవరణము పూర్తి స్థాయిలో గీతా జ్ఞానము ద్వారా మొత్తం కూడా ఆయన యొక్క అజ్ఞానము భ్రమ అనేటువంటిది అర్జునునికి పూర్తి స్థాయిలో తొలగిపోయింది. అందుకే గీతా జ్ఞానము ఎంత శక్తివంతమైనది, ఎంత పటుతరమైనది అనే విషయం దీని చేతే కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది. అంటే ఆధ్యాత్మ జ్ఞానము అనేటువంటిది ఏమిటి? కేవలము అనుభవం. విద్య అంటేనే జ్ఞానము. ఆ జ్ఞానము అనుభవానికి వచ్చి అనుభూతిని పొందడము అనేటువంటిది, అనుభవ సిద్ధిని గడించడమే ఆధ్యాత్మ జ్ఞానము. అది కేవలము నోటి మాటలతో సరిపోతుందా, పూర్తి అవుతుందా అంటే కాదు. ఎందుకు? అది కేవలము ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి తన యొక్క అనుభవంలో ఉన్నటువంటి స్థితిని సంపాదించాలి. కానీ కేవలము అది వాచా జ్ఞానముతో పూర్తి అయ్యేటువంటిది అయితే కాదు. నోటి మాటలతో బోధపడేటువంటిది కాదు. నోటి మాటలతో చెప్పబడినటువంటి ఈ జ్ఞానము అనుభవ సిద్ధాంతమైనటువంటి వారి ద్వారా బోధించబడినటువంటి ఆ యొక్క వాచా జ్ఞానముతో పూర్తి కాకపోయినా ఎవరైతే మరి బోధితుడు ఉంటాడు అంటే బోధ వినడానికి అర్హత కలిగినటువంటి వారు అటువంటి దానిని విని వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దానిని ఆచరణలో అనువర్తిస్తూ ఉండాలి. ఈ విధంగా వాచా జ్ఞానముతో నోటి మాటలతో ఈ విషయం అనేటువంటిది పూర్తి అవుతుందా? ఆధ్యాత్మ జ్ఞానము అనేటువంటిది కాదు కదా. అది కేవలం అనుభవ సిద్ధి, అనుభవ విద్య. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. దానిని అనుభవంలోనే చూసుకోవాలి. అంటే శాస్త్రాలు మొదలైనటువంటి వాటి యందు తెలిపినది, మహాత్ములైనటువంటి ఋషులు బోధించినది ఇదంతా కూడా వారికి కపోల కల్పితం కాదు అని కదా అప్పుడు తేలిపోతుంది. అంటే ఇది నోటి మాటలతో కల్పించినటువంటిది కాదు అనేటువంటి విషయం తెలిసిపోతుంది. పుక్కిట పురాణం కాదు అని తెలిసిపోతుంది. అర్జునుడు శ్రీకృష్ణుని బోధను, సిద్ధాంతాన్ని కూడా తన యొక్క ఉపాధి యందు పరీక్షించుకొని చూశాడు. తన యొక్క దేహమునందు దానిని అమలుపరిచాడు. ఆ సిద్ధాంతాన్ని తన యొక్క శరీరమునందు పరీక్షించుకొని చూశాడు. సిద్ధాంతము సరి అయినదే అని వెంటనే రుజువు చేశాడు. అంటే ఆ సత్యాన్నే కదా మనకి ఈ శ్లోకం ద్వారా నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఈ శ్లోకం ద్వారా అర్జునుడు లోకానికి మొత్తానికి వెల్లడి చేశాడు. ఏమిటి అంటే ఇది నేను నా యొక్క అనుభవ సిద్ధి ద్వారా పరీక్షించుకొని ఇది సత్యమే, ఈ సిద్ధాంతము సరి అయినదే అని వెంటనే ప్రామాణీకరించాడు. అంటే ఓ జనులారా, మందు తిని మరి చూచినంతనే తక్షణ ఫలితం కలిగింది కదా. ఆ గీతా జ్ఞానము అనేటువంటి ఔషధాన్ని మరి సేవించాడు. సేవించిన వెంటనే వానికి వెంటనే తక్షణ ఫలితం కలిగింది. కాబట్టి సంసారములో ఈ చావు పుట్టుకులకు మూలమైనటువంటి సంసార చక్ర పరిభ్రమణములో పడి తిరిగేటువంటి ఓ వ్యాధి పీడితులారా, ఓ మనుజులారా, అజ్ఞానగ్రస్తులారా, మోహ పీడితులారా, మీరందరూ కూడా ఈ మోహము చేత పీడించబడుతూ ఉన్నటువంటి మీరందరూ కూడా నిరాటంకముగా, ఏ ఆటంకము లేకుండా, ఎటువంటి సంకోచము అనుమానము లేకుండా నిస్సంకోచంగా గీతా జ్ఞానాన్ని సేవించండి. నాకులాగానే మీరు కూడా నేను ఏ విధంగా భవరోగ పీడితత్వాన్ని నుండి తప్పించుకోగలిగానో అలాగే మీకు కూడా ఈ తప్పకుండా ఈ చావు పుట్టుకల సంసార చక్ర పరిభ్రమణము అనేటువంటి రోగము నశించిపోతుంది, భవరోగము అని ఆయన అంటే అర్జునుడు లోకానికి చాటుతున్నాడు. ఇంకా కూడా ఏమంటున్నాడు అంటే ఇది అసలు ఎవరికైనా సరే ఆకలి తీరినందుకు గురుతేమిటి అంటే చక్కగా భుక్తాయాసము వచ్చేలాగా తిన్నవానికి గురుతేంటి అంటే చెయ్యి వాసన చూపించడం, నేను తిన్నాను అని పొట్ట చూపించడం, ఇదేమీ తెలియదు.
ఆకలి తీరినటువంటి వానికి గురుతు చక్కగా పరిపుష్టంగా త్రేన్పు వస్తుంది. అలాగే గీతామృతాన్ని, గీత అనబడేటువంటి ఆ యొక్క అమృత తత్వాన్ని తనివి తీరా త్రాగగా అర్జునునికు కడుపు నిండిపోయింది. ఆ కడుపు నిండిపోవడం చేత చక్కని త్రేన్పు వచ్చింది. అయితే అసలు ఈ శ్లోకమే కదా ఆ త్రేన్పు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, కృష్ణ, మీ అనుగ్రహము వలన నా అజ్ఞానం అంతా నశించిపోయింది, ఆత్మస్మృతి కలిగినది, సంశయాలు తొలగిపోయినవి, జ్ఞానము అనేటువంటిది పూర్తి స్థాయిలో జ్ఞాన సంపద కలిగినది. కాబట్టి ఇంకా నేను మీ ఆజ్ఞను నెరవేరుస్తాను. ఎందుకు? అంతకుముందు నేను యుద్ధం చేయను, నా వారు చనిపోతారు, నాకు ఇబ్బంది కలుగుతుంది, అందరూ నష్టపోతారు, వంశం క్షయిస్తుంది అని బాధపడిపోయాడు కదా. అటువంటిది ఇప్పుడేమంటున్నాడు? మీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానము, నా యొక్క స్వయం కర్తృత్వము సర్వము నశించిపోయింది. ఆత్మతత్వాన్ని గురించి నాకు విషయం తెలిసింది, సంశయాలన్నీ తొలగిపోయినవి, మీరిప్పుడు ఏది చెప్తారో నేను దానినే నెరవేరుస్తాను అనేటువంటిది చెబుతూ, ఇప్పుడు నా ఆకలి తీరింది, నా దాహం కూడా శమించిపోయింది, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఓ ప్రభు, సంతృప్తుడనై ఉన్నాను అని అర్జునుడు పలికాడు. కాబట్టి ఇంకా జనులకు గీతా ప్రభావం మీద నమ్మకం అనేటువంటిది ఎప్పుడైతే అర్జునుని యొక్క ఆ ఆకలి తీరడము, మరి దాహము కూడా తీరిపోవడము, సంతృప్తిని చెందడము, అదంతా గీతామృతం యొక్క సేవనము ద్వారానే జరగడము, శ్రీకృష్ణమూర్తి యొక్క అనుగ్రహ భాగ్యము చేతనే చెందడము, ఇవన్నీ కూడా తాను చెప్పడం అనేటువంటి విషయం ఇంకా జనుడికి ఆ అర్జునుడు చెప్పినటువంటి ఆ పరమాత్మ బోధించినటువంటి ఆత్మతత్వ విచారణను అర్జునుడు ఏ విధంగా అంటే తన యొక్క అనుభవ విద్యగా మార్చుకున్నప్పుడు సంతృప్తుడయ్యాడు. కాబట్టి ఇంకా ఈ విషయాన్ని ఎవరైతే శ్రద్ధగా తెలుసుకుంటారో అటువంటి జనులకు ఈ భగవద్గీత యొక్క ప్రభావము మీద నమ్మకము అనేటువంటిది బాగా కుదురుతుంది కదా. ఎలాగంటే ఆ గీతా అమృతాన్ని సేవించినటువంటి అర్జునుడికు ప్రత్యక్షంగా కూడా ఉన్నపలంగా మంచిది, గొప్పదైనటువంటి సత్ఫలితం కలిగింది. కాబట్టి తక్కిన వారికి కూడా తప్పకుండా కలుగుతుంది కదా. అందుకే స్మృతిర్లబ్ధ, ఏ విధంగా మరిచిపోయినటువంటి దానిని జ్ఞాపకానికి తెచ్చుకోవడమే స్మృతి. ఏం మర్చిపోయాడు అంటే ఆ స్మృతి అనడం, స్మరణ అంటే స్మరించుకో అంటే మళ్ళీ మరిచిపోకుండా ఉండడం కోసం స్మరణ చేయడం. అయితే మరిచిపోయినటువంటి దానిని జ్ఞాపకం తెచ్చుకోవడానికే స్మృతి, స్మరణ అని చెప్పబడతాయి కదా. అలాగే అర్జునుడు కూడా తన యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వమే అనేటువంటి దానిని మరచిపోయి ఈ దేహము నేను అనేటువంటి దేహభ్రాంతి కలిగి ఉన్నాడు. ఇప్పుడు భగవానుని యొక్క ఆత్మతత్వ బోధల చేత, సత్య బోధల చేత, శాశ్వతమైనటువంటి జ్ఞాన బోధల చేత అతనికి తిరిగి తన యొక్క ఆత్మస్వరూప జ్ఞానము అనేటువంటిది కలిగింది. నేను ఈ దేహము కాను, నేను ఆ పరమాత్మ స్వరూపమే, సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ పరంధామ స్వరూపము, పరమాత్మ స్వరూపము ఉన్నదో అదే నేను అని తన యొక్క ఆత్మస్వరూప జ్ఞానం అర్జునునికి కలిగింది. తాను దేహం కాదని, దేహానికి అతీతమైనటువంటి సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన ఆత్మ అనే భావము తిరిగి తనకు నెత్తికి వచ్చింది. అప్పటి వరకు మరిచిపోయి ఉన్నాడు. అందుకే స్మృతి అని చెప్పడం చేత ఈ ఆత్మస్వరూపము ప్రతి వాని చేత కూడా క్రొత్తగా పొందబడేటువంటిదా అంటే కాదు. ఎందుకు అంటే అది అసలుకి క్రొత్తది కాదు, పాతది కాదు, ఎల్లప్పుడూ శాశ్వతమై ఉండేటువంటిది, స్వతసిద్ధంగా ఉండేటువంటిది ఉంటుంది. అంతేకాని జ్ఞానము వచ్చినంత మాత్రాన ఆత్మస్వరూపము అనేటువంటిది ప్రతి ఒక్కరి చేత క్రొత్తగా పొందబడేటువంటి వస్తువా అంటే కాదు. తాను మరిచిపోయినటువంటి దానినే మళ్ళీ గుర్తులోకి తెచ్చుకోవడం తప్ప అది ఎల్లప్పుడూ నిత్యోదితమై, సత్యమై, నిత్యమై, శాశ్వతమై ఉన్నటువంటిదే ఆత్మస్వరూపం.
కాబట్టి అనాది నుండి కూడా ఈ ప్రారంభానికి ముందు, సృష్టికి ముందు నుండి కూడా అతనికి స్వతసిద్ధంగానే, సహజంగానే, స్వాభావికంగానే ఈ యొక్క ఆత్మస్వరూపం ఉండి ఉన్నదని, దానిని అతడు మరిచిపోయాడు అని, తిరిగి తనను ఉద్ధరించేటువంటి ఆప్తుని యొక్క మాట చేత, ఆ యొక్క ఆప్తుని యొక్క వాక్యము చేత ఇప్పుడు జ్ఞాపకం చేసుకొనవలసి ఉన్నది అని స్పష్టమవుతూ ఉన్నది కదా. అందుకే శ్రీ శంకరాచార్యులు వారు ఏ విధంగా తన యొక్క ఆత్మబోధలో ఇలా చెప్పారు: ఆత్మాతు సతతం ప్రాప్తో హ్యప్రాప్తవద విద్యయా తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. ఆత్మ ఎల్లప్పుడూ కూడా పొందబడే ఉన్నది. పొందబడనట్లుగానే అజ్ఞానము చేత ఎల్లప్పుడూ వాడు ఆత్మస్వరూపుడే. ఎందుకు అంటే అక్కడ ద్వితీయం నాస్తి, రెండవది లేదు. సర్వేక సమస్తము ఏకవారాశి అయినటువంటి పరమాత్మ తత్వము తప్ప మరొక రెండవ వస్తువు లేదు. అద్వితీయమైనటువంటి వస్తువు అనేది ఎల్లప్పుడూ పొందబడి ఉన్నదా అంటే ఆత్మయే అయి ఉన్నది. కానీ అది నేను ఆత్మ వేరు, తాను శరీరధారిగా ఉన్నప్పుడు అవిద్య చేత, అజ్ఞానము చేత ఈ ఇంద్రియ సంఘాతమైన దేహము నేను అనేటువంటిది అజ్ఞానము చేత గోచరించబడుతూ నేను ఆత్మను కాదు, పరమాత్మ వేరు, నేను వేరు అనేటువంటిదిగా కనబడుతూ ఉంటుంది అజ్ఞానం ద్వారా. ఎప్పుడైతే ఆ అజ్ఞానము అనేది తొలగిపోతుందో అప్పుడు ఇంకా చక్కగా తాను ఆత్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే అనేటువంటి విధంగా గోచరిస్తుంది, అనుభవం అవుతుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.